వైశాఖ పురాణము 16 అధ్యాయము యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి లోకములకు వెళ్ళెను. యమలోక స్థితిని చూచెను. యమునితో నిట్లనెను, యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడువారి రోదన ధ్వనులు వినిపింపవేమి? చిత్రగుప్తుడును ప్రాణులు పాపము లెక్కను వ్రాయటం మాని మునివలే మౌనంగా నున్నాడేమి? సహజముగా బహువిధ పాపములు చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను, నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడును రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మబేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రంగా శిక్షించుచూ ఉన్నాడు. ఇందువల్ల ప్రతి వారును భక్తి వలనో దండన భయమునో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములు పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచు ఉన్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవ్వరునూ లేరు. ఈ కారణమున నరకమునకు వచ్చువారు లేక వైశాఖ స్నానాదులు మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవచ్చు ఉన్నారు. ఇందువల్ల నేను మ్రోడైన మానువలే ఉంటుంది. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలేను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చెయ్యక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరకొండువాడు తప్పక నరకము నందును. నేను బ్రహ్మచే యమలోకమున పాపలను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటకు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసిందేమని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పాను. నారదుడును బాగున్నదని తన దారిన తాను పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారములతో యమదండమును ధరించి భీకరులకు 10 కోట్లు యమ భటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమునుది వాని యుద్ధమునకు పిలిచెను. కీర్తిమంతుడను వచ్చిన వాడు యమధర్మరాజుని తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మనాథుని ఎదిరించాను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయారు. యముడు ప్రయోగించి ఆయుధములను కీర్తిమంతుని ఆయుధములయందు శక్తిహీనులైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రములతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరూ బెదిరి ఆహాకారములు చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండము దారిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి ఏనుపై మరలెను. విష్ణు భక్తుడగు కీర్తిమంతుడగు శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయై హరిణాచ ధృతః పురాత్వం యాచేద్యయ మంత్రాతుం విష్ణు భక్తం మహాబలం నృణాం దేవ ద్రుహాంకాల స్వమేవ హిన చాపరః తస్మాదేనం యమం రక్ష కృపాకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తల వంచుకుని సవిచారంగా బ్రహ్మదేవుని వద్దకు పోయాను. ఆ సమయమున బ్రహ్మ సభీర్చియుండెను. మూర్తములు ఆ మూర్తములకు రూపాది సహితములు రూపరహితములు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైన వాడు, జగములు తాను వృక్షమునకు బీజము విత్తములైన వాడు, అన్ని లోకములనుకును పితామహుడు. తాత ఇట్టి బ్రహ్మను
లోకపాలకులు దిక్పాలకులు రూపకములు కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపి కూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కడలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమోగణములు శాంత దుఃఖ శాంత మూఢ అతి ఘోర అవస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మావాత విత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూచెను. పైన చెప్పబడినవి దేవతారూపమున బ్రహ్మ కొలువులో సేవించి చూడనని భావం. ఇటు దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లు కూతురు వలె తల వంచుకుని ప్రవేశించి ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జోచి సభలోని వారు క్షణమైన తీరుకుండనని ఇతడిక్కడెందులకు వచ్చాను తల వంచుకొని విషాదంగా నున్నటకు కారణమేమని సభలోని వారందరూ విస్మయపడరు. అతడు వచ్చిన కారణమేమి పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండునేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచు ఉండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము అని ఏడ్చాను. స్వామి నన్ను రక్షింపు నీవుండగా నేను పరాభయమునందుతనే మానవుల పాపపుణ్యాలు తెలుపమనుట పాపములు నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చింది. నేను నిస్సంశయంగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చింది అని పలికి నిశ్చేషుడై ఉండెను. దీన్ని చూచి సభలో గగ్గోలు బయలుదేరను. స్థావర జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించి నితడే ఏడ్చుచున్నాడేమి ఆయనను జనులను సంతాపపరచువాడు శుభములను పొందిన చెడు చేసిన వాడు చెడులను వందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమ్ములో తాము అనుకొనిది. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదంపై వారిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు నగు తన బావులతో పైకి లేవదీశాను. దుఃఖించుచున్న అతని శాసనమున కూర్చుండబెట్టి ఊరడించాను. నిన్ను పరాభించిన వారెవరు? నీ పని నిన్ను చేసుకోనివ్వకుండా అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను ఎట్లు తుడిచిన వారెవరు? వివరంగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి? అందరినూ పాలించుచు వారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పుమని వాయు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనంగా పలికెను. 16వ అధ్యాయం సమాప్తము. 17వ అధ్యాయం గురించి విందాం రేపు. అంతవరకు స్వస్తి. ఓం నమో నారాయణాయ.